జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి అని కోరుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇంతకుముందు వీడియోస్ చూసిన వాళ్ళకి తెలిసిందే, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండింది ఫ్యామిలీలో. కొంచెం ఒక సాడ్ మూమెంట్. సో దాని గురించి మాటలు, దాని గురించి టాక్స్, ఇలా అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి కదా. సో అలా డేస్ అన్నీ అలా పాస్ అయిపోయాయి. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ రిచువల్స్తో కంప్లీట్ చేసుకున్నాము. సో ఎక్కడున్నా కానీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ బ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నానండి ఫ్రెష్గా. సో ఇది ఈవినింగ్ మంచి సన్సెట్ టైం అనమాట. 5 అవుతుంది, 5:30 అనుకోండి. 5:30, 5:45 అవుతుంది. సో నా ప్లాంట్స్ బాల్కనీస్ కొంచెంగా గ్రీన్గా వస్తున్నాయి. బట్ ఏంటో ఎండ కూడా బాగా ఉంది. ఆల్మోస్ట్ సంక్రాంతి అయిపోయింది కదా. సో ఇంకా ఎండలు మండుతాయి ఇప్పుడు. సో ఇక్కడ చూడాలి ఈ సమ్మర్కి ఎలా సర్వైవ్ అవుతాయో ప్లాంట్స్ తెలీదు. చాలా హీట్ వచ్చేస్తుంది, చాలా ఎండ వచ్చేస్తుంది యాక్చువల్గా. ఇక్కడ బాల్కనీలో 3 నుంచి మాకు 5:30 వరకు, ఆల్మోస్ట్ సన్సెట్ టైం వరకు మాకు ఎండ వస్తుంది. కాబట్టి ప్లాంట్స్ని ఎలా కాపాడుకోవాలి చూడాలి ఇంకా. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి 1 వరకు మాకు పవర్ లేదు. ఎందుకంటే ఇక్కడ కింద మా ఫ్లాట్ కింద ఒక పెద్ద చెట్టు అనమాట. ఇది ఆల్మోస్ట్ పైకి వచ్చేసి ఎలక్ట్రిక్ వైర్స్ వరకు వచ్చేసి డిస్టర్బ్ చేస్తుందన్నమాట. సో అందుకని వీళ్ళు వచ్చి అంత మొత్తం చెట్టు అంతా కొట్టేశారనమాట, లైక్ వైర్స్కి అడ్డంగా రాకుండా అలా. సో అందుకని ఇంకా పవర్ తీసేశారు మార్నింగ్ నుంచి. సో 1కి వచ్చింది పవర్. కైట్స్ చూడండి, ఎన్ని కైట్స్ చెట్టుకి ఎలాడుతూ ఉన్నాయి, గాలికి ఊగుతూ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ చూడండి, అది బార్ అనమాట. అన్ని బాటిల్స్, బీర్ బాటిల్స్ పెట్టి ఉన్నాయి అక్కడ. పైన తాగేసి అక్కడ పడేస్తూ ఉంటారు. మళ్ళీ ఎవ్రీ మంత్ అది వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారంట. ఏదో లారీ వస్తుంది. అండ్ సన్సెట్ టైం అవుతుంది. బ్యూటిఫుల్గా నాకు ఇక్కడి నుంచి మా బాల్కనీ నుంచి కనపడి సన్ రైజ్ ఒక సైడ్, సన్సెట్ ఒక సైడ్ మాకు బాల్కనీస్లో మాకు వ్యూ కనపడుతుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇలా మా ప్లాంట్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ మంచిగా సర్వైవ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు సమ్మర్లో ఎలా ఉంటుంది అన్నదే భయంగా ఉంది నాకు. ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి అన్నది కొంచెం ఒక పెద్ద టాస్క్. సో చూడాలి, ఏదన్నా కప్పడమో లేకపోతే ఏదన్నా అడ్డంగా ఏదన్నా పెట్టడమో అనేది ఇక్కడ చూడాలి, చెయ్యాలి. యాక్చువల్గా శంకు చెట్టు అనమాట ఇది. బాగుంటుంది ఇది, ఒక్కొక్క పువ్వు వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 5:30, 5:45 అవుతుంది. ఈవినింగ్ సెషన్ మాకు 6:30కి. ఏం కావాలి? ఈ ప్యాకెట్ కావాలి ఇప్పుడు. నేను అది మంచిగా పెట్టుకున్నా కదా, డ్రెస్ మంచిగా పెట్టుకున్నా. వినదు చూడు. బటన్స్ది కావాలి చూడు. ప్లాస్టిక్ ఇస్తారు. పిచ్చి ఆటల్ని. సో సెషన్ కోసం రెడీ అయిపోతున్నాను 6:30కి అనమాట. మా పాప కూడా ఇక్కడ చదువుకుంటుంది, తనకి కూడా రేపు ఎగ్జామ్ ఉంది. సో ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటాము. ఈవినింగ్స్ కొంచెం ఇలా అయిపోతూ ఉంటుంది, డేస్ ఇలా పాస్ అవుతూ ఉన్నాయి. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఇవాళ బిగ్ బాస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ది ఫస్ట్ వీక్ టాస్క్ సెలబ్రేషన్స్ అనమాట. సో దీనికి మోస్ట్లీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి కొంచెం నాకు కూడా ఎక్సైటింగ్గా ఉందన్నమాట. రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. సో చూద్దాము ఎలా వస్తుందో లేదో, ప్రైజ్ నాకు తెలియదు. బట్ కూర్చోవాలి పార్టిసిపెంట్స్ అందరూ. అండ్ ఇక్కడ చూడండి, నా హెయిర్ ఎట్లా స్టాటిక్తో ఇలా లెగుస్తూ ఉంది. మోస్ట్లీ వింటర్స్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. స్టాటిక్ ఇది పాస్ అవుతూ ఉంటుంది అనమాట.
ఒకళ్ళు టచ్ చేస్తే కూడా ఇలా స్టాటిక్ డెవలప్ అవుతుంది. సో రెడ్ కలర్ థీమ్ అనమాట ఈరోజు. రెడ్ కలర్ ఏదైనా వేసుకోవాలి. సో ఇలా ఈ రెడ్ కలర్ డ్రెస్ నేను ఒకవేళ నా దగ్గర ఇది పర్చేస్ చేసిన లింక్ ఏదైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. బాగున్నాయి యాక్చువల్లీ ఈ డ్రెస్సెస్. నేను అన్ని డ్రెస్సెస్ నేను అంటే ఆ రోజు నేను పర్చేస్ చేసిన ఆ లింక్లో నేను ఇవి పెడతాను. బాగుంటుంది ఇది. ఇలాంటివి లూజ్గా బాగుంది. చున్నీతో సహా మంచిగా బ్యూటిఫుల్గా ఇలా కనపడుతూ ఉంటుంది అనమాట ఇది. సో అప్పుడప్పుడు నాకు ఇలా ఇష్టం అనమాట, చున్నీస్తో పాటు వేసుకోవాలి అని చెప్పేసి. బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే. నేను ఈ లింక్ పెడతాను మీకు. సో ఇలా దేవుడి దగ్గర కూడా దీపము ధూపము, మెయిన్ డోర్ దగ్గర కూడా ఒక ధూపం స్టిక్ వేసేసుకొని కొంచెం ఈవినింగ్స్ ఇలా క్యాండిల్స్తో దీపాలతో అరేంజ్ చేసుకుంటే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఈవినింగ్స్. సో నా సెషన్ టైం ఆల్మోస్ట్ అయిపోతుంది. 2 minutes ఉంది కాబట్టి ఒక మంచి గ్రీన్ టీ చేసుకొని, నా హెర్బల్ లైఫ్ ఫ్రెష్ గ్రీన్ టీ అనమాట నేను తీసుకునేది. సో ఈవినింగ్స్ ఇలా మంచి రిఫ్రెష్మెంట్తో నా డే ఈవినింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇలా స్టార్ట్ చేసేసుకొని సెషన్లో కూర్చోవడమే అనమాట. సో మంచి ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. ఇది తీసుకున్న తర్వాత మంచిగా అలర్ట్నెస్ వస్తుంది. మంచి అంటే ఎగ్దమ్ ఇలా ఎనర్జీగా ఫ్రెష్నెస్ వస్తుందన్నమాట ఇది తీసుకుంటే. అండ్ 2 scoops ఆఫ్ పౌడర్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవడమే అనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, చాలా బాగుంటుంది, ట్రస్ట్ మీ. నడిచింది, చాలా మంది బరువు తగ్గారు, విన్ అయ్యారు అనమాట. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎక్స్ట్రాగా రిజల్ట్స్ తీసుకోవచ్చు. అంటే మనం స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, కానీ ఒక ట్యూషన్ లాంటిది అనమాట BBW అనేది. సో మనమే అకౌంటబిలిటీ ఉంటుంది దీంట్లో. సో ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఈ సెషన్ వీక్లీ మీటింగ్ అండి. మళ్ళీ మనకి ఇంకొక వీక్లీ మీటింగ్ ఉంటుంది. ఫైనల్లీ గ్రాండ్ ఫినాలే ఉంటుంది అనమాట. సో ఆ గ్రాండ్ ఫినాలేలో ఎవరైతే 21 days పార్టిసిపేట్ చేసి బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, సో ఇలా డ్యాన్స్ సాంగ్స్తో స్టార్ట్ చేసుకున్నాం అనమాట సెషన్ని. అంకుల్ 70 years అంటే నమ్ముతారా, హీజ్ సో ఎనర్జెటిక్ అనమాట. అండ్ ఇలా పజిల్స్ కూడా ఇస్తుంటారు కస్టమర్స్ కోసం. ఈ ముగ్గు వేయడానికి చాలా టైం తీసుకొని చాలా ఓపిక్గా డీటెయిల్డ్గా పార్టీ లోగో ఇస్తే లోగో కూడా వేసేసి, నిజంగా అండి అంటే ఎంత అభిమానం ఉంటే గాని ఆ ప్రాణం పెట్టి ఆ ముగ్గేశారు. ఎప్పుడు రంగోలి ఒకలా ఉంటే ఈసారి రంగోలి మాత్రం పవర్ కనిపించింది ముగ్గులోనే. చాలా చాలా మాకు ఎంత ఆనందం అనిపించింది అంటే, అక్కడ చూడొచ్చు మీరు ముగ్గులో ఆ కిరీటం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉన్న డీటెయిలింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ వేశారు. ఆ ఫెదర్స్ కానివ్వండి, పావర్టీ లోగోలో ఏమి మిస్ అవ్వకుండా విత్ క్యాప్షన్ తో సరితో మేడం టైం తీసుకుని వేసారు. ఆ క్రౌన్ కూడా కంప్లీట్ ఫిల్ చేశారు. ఇవన్నీ కూడా అండి మనం చేయాలనుకున్నా కాదండి, చాలా ఓపిక, సహనం, ఆ కమిట్మెంట్ అవి మాత్రం ఉంటేనే జరుగుతాయి. సో మేడం ఉన్నారా అండి?
సో లెట్స్ కంగ్రాచులేట్ టాస్క్ విన్నర్ N82 జ్యోతి మేడం. సో రియల్ గా అండి ఇదైతే ఇంకా వీళ్ళిద్దరు స్పెషల్ అనే చెప్పొచ్చు. N93 రవిచంద్ర సార్, కంగ్రాచులేషన్స్. సో మరొక ఇద్దరు తీసుకున్నాం ఈసారి. సో టాస్క్ సో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రంగోలీ. ఇదండి వేయాల్సిన లోగో. సో నేను ఇలా వేసాను అనమాట. బయట ఎట్లనో వేయకూడదు కలర్స్ కాబట్టి ఇంట్లోనే నేను ఇలా పవర్ టీమ్ లోగో వేసాను అనమాట. సో దీనికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. ఈ టాస్క్ అనమాట 1 వీక్ బిగ్ బాస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మిడిల్ ఆఫ్ ది వీక్లో టాస్క్ ఉంటుంది ఒకటి. సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను. దిస్ ఇస్ ఆన్ సంక్రాంతి డే. సో ఇలా చేసుకున్నాను అనమాట. సో హ్యాపీగా ఉంది. సో ఎవరన్నా కానీ వెయిట్ లాస్ ఛాలెంజ్లో పార్టిసిపేవా లూసీ లూసీ నాన్న ఆంటీ అక్కడి నుంచి చూస్తుంది నాన్న. ఓంటీ ఓంటీ చూడండి వచ్చేస్తుంది ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఓంటీరా ఓంటీ కన్యా ఓంటీ బేటా. సో వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కానీ మీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించండి. సో దట్ మేము రివర్ట్ బ్యాక్ అవుతాను. ఓకే ఏంటి చెప్పు, మాట్లాడద్దా నేను? జై శ్రీరామ్ చెప్పలే ఈరోజు మనం ఇద్దరం. జై శ్రీరామ్ చెప్పు. వెరీ గుడ్. మమ్మీకి ఇచ్చి కిచి 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 కిచి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎట్లా చెప్తావు జై శ్రీరామ్? చెప్పు, నువ్వు చెప్పు. జై శ్రీరామ్ లిసి పాపా. జై శ్రీరామ్. కుకు కుకు కుకు. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే తప్పకుండా కమెంట్ పెట్టండి. కొన్ని వీడియోస్ స్టార్ట్ చేశాను మళ్ళీ. కొంచెం చెప్పాను కదా, కొంచెం ఫ్యామిలీ మెంబర్ వీ లాస్ట్ ఎ ఫ్యామిలీ మెంబర్. సో అందుకని కొంచెం ఈ డిసెంబర్ జనవరి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉండింది ఇంట్లో. ఫోన్స్ రావడము, వాళ్ళతో మాట్లాడటము ఇలా ఇవన్నీ. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మళ్ళీ ఇంకా ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటో సమ్మర్ లాగా అనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయింది ఎండలు భయంగా ఇప్పుడే ఇలా ఉంది. ఓకే ఇది ఇవాళ. సో సమ్మర్ లాగా ఉంది. ఫ్యాన్ వేసుకున్నాను ఇందాక మీటింగ్ అవుతున్నప్పుడు. సో రంగోలీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో చూపిస్తాను ఏం వేసాను అన్నది. యాక్చువల్గా మాకు పండగ లేదు కదా, సో అందుకని మా ఆప్షన్ ఒకటి ఇచ్చారు. రంగోలీ అంటే ముగ్గు, బాకెట్లో ముగ్గు కాకపోయినా పవర్ టీమ్ లోగో వేయచ్చు అని చెప్పేసి. సో అది వేశాను. సో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా ఎఫర్ట్స్ తీసుకున్నాను. అంటే 4 hours కూర్చొని 9 to 1 మా పాప నేను ఇద్దరం కలిసి చాలా ఎఫర్ట్ తీసుకొని వేసాము. బికాజ్ నాకు ఇష్టం అనమాట ఇలాంటివి. ఏదైనా కాంపిటీషన్ లెవెల్ ఏదైనా వచ్చినప్పుడు చెయ్యాలి అని అనిపిస్తుంది. బికాజ్ అప్పుడే మనం ఏంటో మనకు తెలుస్తుంది, మన అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాం అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. అబ్బాయి ఎవరు చేస్తారా అనుకుంటే మనం ఏంటో మనకి ఎప్పుడూ అర్థం కాదు. సో దాంట్లో దిగితే కానీ అర్థం కాదు. మనం ఓకే మనం ఇంత టాలెంట్ మనలో ఉందా, మనం చేయగలుగుతామా, మనలో ఇంత ఆర్ట్ ఉందా అని అర్థమవుతుంది. సో నాకు ఇష్టం ఇవన్నీ ఇలాంటివి. ఆర్ట్ మీకు చూసిందే నా బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు. డెకరేషన్ కానీ, పూజ దగ్గర రంగోలీస్ కానీ, ముగ్గులు కానీ, ఇవన్నీ నేను లాస్ట్ చూడండి మీరు. అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి ఛాలెంజెస్ వస్తే ఇంకా నేను అసలు ఊరుకునేదే లేదు అసలు. సో అండ్ బిగ్ బాస్ ఛాలెంజ్లో, వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీల్ ప్లేట్స్ అవి మేము సో మీల్ ప్లేట్స్ అవి మేము ఎవ్రీ వీక్ పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అవి కూడా నేను ఒక 5 days 6 days చేయగలిగాను. దాని తర్వాత కొంచెం డిస్టర్బెన్సెస్ చెప్పాను కదా, దానివల్ల నేను కొంచెం కంటిన్యూ చేయలేకపోయాను. సో అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఎలా మేము టాస్క్లో మేము పార్టిసిపేట్ చేస్తాము ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇలా టాస్క్లో మేము ఇలా మీల్ ప్లేట్స్ పోస్ట్ చేయాలన్నమాట. లైక్ వీ స్టార్ట్ అవర్ డే విత్ అవర్ న్యూట్రిషన్ అనమాట. హెర్బల్ షేక్, మీల్ రీప్లేస్మెంట్ షేక్తో స్టార్ట్ చేస్తాము. అండ్ స్నాక్స్, లంచ్ ప్లేట్లో మనకి సాలెడ్స్ ఎక్కువగా కావాలి, ప్రోటీన్ కావాలి, ఇవన్నీ మేము ఇలా చూపిస్తూ ఉండాలన్నమాట. సో దీనికి ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో మేము పోస్ట్ చేయాలి. సో దీనికి కూడా ఈరోజు ఇంకొక అబ్బాయికి ప్రైజ్ వచ్చిందనమాట.
ఎవరికైనా మీకు ఇలాంటి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కమెంట్ చేయండి, మీ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్. సో హ్యాపీగా హెల్తీగా ఎలా ఉండాలి అనేది మేము ఇక్కడ నేర్పిస్తాం అన్నమాట. సో న్యూట్రిషన్ యాడ్ చేసుకొని మీరు మా కమ్యూనిటీలో, హెల్తీ కమ్యూనిటీలో జాయిన్ అవుతూ ఎలా మీరు మీ టార్గెట్ని రీచ్ అవుతారు, హెల్త్ టార్గెట్ని అనేది మేము ఇక్కడ నేర్పిస్తుంటాం యాజ్ ఎ కోచెస్గా. సో రండి, ఒకసారి చూడండి, ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి, దాని తర్వాత డిసైడ్ చేసుకోండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. బాయ్ ఫర్ నౌ. మా హిల్సీ పాప చూడండి, మమ్మీది కదా అది, మమ్మీ. అయ్యో అయ్యో దాని లోపలికి వెళ్ళి వెళ్ళిపోతుంది దాని లోపలికి. ఏంటో ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసులు, ఇట్లాంటి కవర్లు, ఇవే ఆటలు వీళ్ళకి, డాగ్స్కి. అన్ని బొమ్మలోనే చూడాలి, అక్కడో బొమ్మ అక్కడో బొమ్మ, కానీ వద్దు, ఇవే కావాలంట దానికి.